నమస్తే, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇవాళే డిఎస్సి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ డిఎస్సికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తాను. అలాగే గైడ్లైన్స్, నోటిఫికేషన్ వివరాలు, అలాగే ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డెమాన్స్ట్రేషన్ వీడియో చూడటం అనేది డిఎస్సికి అప్లై చేసే ముందు డిఎస్సికి అప్లై చేసే వాళ్ళు తప్పనిసరిగా అవగాహన కలిగించుకొని అవగాహన పొంది అప్లై చేయడం మంచిది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీ బంధుమిత్రులు, ఆప్తులు ఎవరైనా డిఎస్సికి అప్లై చేస్తున్నట్లయితే వారికి కూడా షేర్ చేసినట్లయితే వారు కూడా చక్కటి అవగాహన పొంది వారు డిఎస్సికి సక్సెస్ఫుల్గా అప్లై చేయగలరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా మనకి డిఎస్సి వెబ్సైట్ కనిపిస్తుంది. ఈ డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ని ఎంచుకొని ఈ విధంగా apdsc.apcfss.in అని టైప్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ వారి ఫోటోలు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇవాళ ఏప్రిల్ 20గా చూపిస్తున్నారు. ఏప్రిల్ 20 స్టార్టింగ్ డేటు. అప్లికేషన్ స్టార్టింగ్ మే 15 వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో స్వీకరిస్తారు. అప్లై చేయడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ ఇచ్చారు, డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్. డిపార్ట్మెంట్ లాగిన్లో ఆఫీసర్స్, డిఎస్సి ప్రక్రియలో ఉన్నటువంటి కండక్ట్ చేసేటువంటి అఫీషియల్స్ ఇక్కడ లాగిన్ అవుతారు. డిఎస్సికి అప్లై చేసేటువంటి టీచర్ పోస్ట్కి అప్లై చేసి క్యాండిడేట్స్ ఈ క్యాండిడేట్ లాగిన్లో క్లిక్ చేసి ఈ క్యాండిడేట్ లాగిన్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అయితే డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్ ఆల్రెడీ ఫీ పే చేసి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఈ క్యాండిడేట్ లాగిన్ మీద డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉపయోగించి. కొత్తగా రిజిస్టర్ అవుతున్న వాళ్ళు, కొత్తగా లాగిన్ అవ్వాలంటే మాత్రం ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, ఈ రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అలాగే ఇంతకుముందు రిజిస్టర్ అయిన వాళ్ళ యొక్క పాస్వర్డ్ కానీ మర్చిపోయి ఉంటే ఇక్కడ ఫార్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ని రికవరీ చేసుకోవచ్చు. అలాగే యూజర్ ఐడి మర్చిపోయి ఉంటే ఇక్కడ నొక్కి మీ యూజర్ ఐడిని రికవరీ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెబ్సైట్లో మనం చాలా డీటెయిల్స్ తీసుకోవచ్చు. డిఎస్సి గురించి అప్లై చేసే ముందు దీనికి సంబంధించిన నోటిఫికేషన్, పూర్తి వివరాలు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ నేను అన్ని వివరాలు వివరిస్తాను. ఈ పూర్తి వివరాలు తెలుగులో ఉన్నటువంటి ఈ వెబ్ పేజీని, ఈ లింక్ని వీడియో డిస్క్రిప్షన్ కింద, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంచుతాను. ఈ లింక్ నొక్కి ఈ పేజీ ఓపెన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ మెగా డిఎస్సి 2025 ఈ ప్రక్రియలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16,347 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకే డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేయబోయే ఈ పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలలోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బదిర అందుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలోని పోస్టులను రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. అన్ని రకాల ఎగ్జిట్ పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామోపాధ్యాయ పోస్టులు 2 కలిపి 14,088 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు చూస్తే 259, జోన్ 1లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలలో మొత్తం 13,192 ఖాళీలు ఉండగా
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881, జువెనైల్ పాఠశాలలో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బదిలీలు అందులో పాఠశాలలో 31 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్ 1గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మార్కులు లెక్కిస్తారు. ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష వెయిటేజీ అంటే టెట్ వెయిటేజీ 20% ఉంటుంది. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు, దరఖాస్తులు చేయవచ్చు. మే 20 నుంచి నమూనా పరీక్షలు అంటే మాక్ టెస్టులు ఉంటాయి, మోడల్ పరీక్షలు. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై వరకు డిఎస్సి పరీక్షలు జరుగుతాయి. అన్ని పరీక్షలు పూర్తయిన 2 రోజున ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు, ఇనిషియల్ కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత 7 రోజుల పాటు అబ్జెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీ, తుది కీ విడుదలవుతుంది. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితాని ప్రకటిస్తారు. ఇక ఖాళీల విషయంలో మనం ఖాళీలు చూస్తే జువెనైల్ సంక్షేమ విభాగంలో పాఠశాలలో ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖపట్నంలో ఎస్జీటీ 4, పీఈటీ 1 మొత్తం 5 ఉన్నాయి. ఏలూరులో ఎస్జీటీ 6, పీఈటీ 1 మొత్తం 7 ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో ఎస్జీటీ 3, పీఈటీ 0 మొత్తం 3, మొత్తం ఎస్జీటీ 13, పీఈటీ 2 మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. జోన్ల వారీగా ఖాళీలు చూసినట్లయితే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, అలాగే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల ఈ పోస్టులను రాష్ట్ర స్థాయిలో, జోన్ స్థాయిలో భర్తీ చేస్తారు. వీటిలో ప్రిన్సిపల్ పోస్టులు పూర్తిగా రాష్ట్ర స్థాయి కేడర్లో భర్తీ చేస్తారు. ఇక్కడ పోస్ట్ వైజ్గా చూసినట్లయితే ప్రిన్సిపల్లో రాష్ట్ర స్థాయిలో 52, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో లేవు, మొత్తం 52. పీజీటీ రాష్ట్ర స్థాయిలో 53, జోన్ 1 73, జోన్ 2 49, జోన్ 3 31, జోన్ 4 67, మొత్తం 273. టీజీటీ రాష్ట్ర స్థాయిలో 120, జోన్ 1 299, జోన్ 2 272, జోన్ 3 470, జోన్ 4 557, మొత్తం 17-18. పీడీ పోస్టులు రాష్ట్ర స్థాయిలో లేవు. జోన్ 1లో 6, జోన్ 2లో 3, జోన్ 3లో 2, జోన్ 4లో 2, మొత్తం 13 ఉన్నాయి. 13 మొత్తం వేకెన్సీ ఉన్నాయి. పీఈటీ రాష్ట్ర స్థాయిలో 3, జోన్ 1 22, జోన్ 2 స్థాయిలో 24, జోన్ 3 67, జోన్ 4లో 56, మొత్తం 172 ఉన్నాయి. మొత్తం చూసినట్లయితే 2228 పోస్టులు ఉన్నాయి, వేకెన్సీ ఉన్నాయి. ఇక దివ్యాంగుల పాఠశాలల్లో, డిజేబుల్డ్ స్కూల్స్లో చూసినట్లయితే బదిరుల పాఠశాల అంటే చెవుడు, మూగ పిల్లలు చదివేటువంటి పాఠశాలల్లో చూసినట్లయితే టీజీటీ తెలుగు 1 ఉంది, టీజీటీ హిందీ లేదు, టీజీటీ గణితం 2, టీజీటీ భౌతిక శాస్త్రం, ఫిజికల్ సైన్స్ 2, టీజీటీ జీవశాస్త్రం, బయాలజీ లేదు, పీఈటీ 1, ఎస్జీటీ 5, మొత్తం 11 ఉన్నాయి. అంధుల పాఠశాలలో బ్లైండ్ స్కూల్స్లో టీజీటీ తెలుగు లేవు, టీజీటీ హిందీ 3, టీజీటీ గణితం లేవు, టీజీటీ భౌతిక శాస్త్రం 3, టీజీటీ జీవశాస్త్రం 2 ఉన్నాయి, పీఈటీ 2 ఉన్నాయి, ఎస్జీటీ 10, మొత్తం 20 ఉన్నాయి. మొత్తంగా చూస్తే 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక జిల్లా స్థాయి పోస్టులు మనం గమనించినట్లయితే ప్రభుత్వ శాఖ, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలలో, మున్సిపల్ స్కూల్లో మొత్తం కలిపి 13,192 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్జీటీలు 5,985 ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1817, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. వీటిలో సబ్జెక్ట్ టీచర్ పోస్టులో సాంఘిక శాస్త్రానికి 1329 ఉండగా ఆంగ్ల భాషకు 1032 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పోస్టులు 1664 భర్తీ చేయనున్నారు. ఇక ఈ డిఎస్సిని ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్ వైజ్గా అవిభాజ్య జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా మనం చూసుకోవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇలాగా అన్ని ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఇక్కడ ఎస్ఏ భాష, హిందీ, ఆంగ్లం, గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఎస్ఏ, పీఈటీ, ఎస్జీటీ మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ మనం గమనించవచ్చు. మొత్తం కేడర్ వైజ్గా ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు. మొత్తం జిల్లా స్థాయి పోస్టులు చూసినట్లయితే 13,192 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. ఇక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్లో జిల్లా స్థాయిలో ఈ విధంగా వేకెన్సీస్ మనం గమనించవచ్చు.
అన్ని జిల్లాల్లోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో మొత్తం 881 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్జిటి పోస్టులే అత్యధికంగా 601 పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తం 881 పోస్టులో ఎస్జిటి పోస్టులే 601 ఉన్నాయి. సబ్జెక్ట్ వైజ్గా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక్కడ చూపించిన విధంగా ఉన్నాయి. మీరు ఆల్రెడీ డిఎస్సికి అప్లై చేస్తున్నట్లయితే కేండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఇక్కడ ఉన్నది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఈజీటీస్గా ఉన్నట్టుగా ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ప్రొఫైల్లోకి వెళ్ళొచ్చు. మీ ప్రొఫైల్ నుంచి తదుపరి ప్రక్రియని పూర్తి చేయవచ్చు. కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ చూపిస్తున్న రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి వీటన్నిటిని కూడా చెక్ చేసి అప్పుడే యూజర్ మాన్యువల్ చూసి, యూజర్ మాన్యువల్ వీడియోని చూసి అవగాహన తెచ్చుకొని పూర్తి అవగాహనతో ప్రొసీడ్ అవ్వాలని ఇక్కడ చెప్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్, నోటిఫికేషన్స్ అన్నీ కూడా పూర్తిగా చదవాలి. అలాగే అన్ని డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ఇచ్చామని చెప్పి మీరు అప్లోడ్ చేసిన అఫీషియల్ రికార్డ్స్ అన్నీ కూడా ఆ డీటెయిల్స్తో టాలీ అవుతున్నాయని చెప్పి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే మిమ్మల్ని అనర్హులుగా తేల్చవచ్చు. ఉద్యోగ నియామకం తర్వాత కూడా మిమ్మల్ని అనర్హులుగా చేయవచ్చు. ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ముందుగానే నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా తప్పనిసరిగా ప్రెస్ నోటు, నోటిఫికేషన్స్, అలాగే యూజర్ మాన్యువల్, అలాగే నార్మలైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా చదవాలి. ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రొసీడ్ అవ్వడం ద్వారా మీరు ఇక్కడ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా అంగీకరిస్తున్నట్టుగా భావించవలసి ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్, ప్రెస్ నోటు, నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదివానని చెప్పి మీరు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక్కడ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దానికి గాను ఇక్కడ మన వెబ్సైట్లో ఈ పేజీలో ప్రెస్ నోట్ ఉంది. ఈ ప్రెస్ నోట్ని పూర్తిగా చదవండి. ప్రెస్ నోట్ని ఇక్కడ క్లిక్ చేసి ఈ ప్రెస్ నోట్లో ఉండేటువంటి పూర్తి వివరాలని మీరు అవగాహన తెచ్చుకోవచ్చు. ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్, అలాగే డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్, స్టేట్ వైజ్, జోనల్ వైజ్ వేకెన్సీస్, అలాగే షెడ్యూల్ ఉంది. ఈ షెడ్యూల్ని చదవచ్చు. అలాగే నోటిఫికేషన్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ కూడా మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకొని అవగాహన తెచ్చుకొని ఏమైనా సందేహాలు ఉంటే సందేహాలను కూడా నివృత్తి చేసుకొని మాత్రమే డిఎస్సి అప్లై చేయడానికి మీరు సిద్ధపడవలసి ఉంటుంది. లేదంటే ఏమైనా పొరపాట్లు జరిగినచో వాటికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఏ పొరపాటు జరిగినా సరే ఈ డిఎస్సి ప్రక్రియలో ఏ స్టేజ్లోనైనా సరే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్స్ అంతా కూడా పూర్తిగా చదవండి. దయచేసి పూర్తిగా చదివి అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే మీరు డిఎస్సికి అప్లై చేయండి. ఇక్కడ క్వాలిఫికేషన్స్, అలాగే పోస్ట్ వివరాలు, మీ ఎలిజిబుల్ పోస్టులు ఏంటి, ఇవన్నీ కూడా రూల్స్ అండ్ గైడ్లైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. అలాగే టీజీటీ పోస్టులకు కూడా సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ని కూడా మీరు పూర్తిగా చదవండి. ఇక్కడ పూర్తి వివరాలు ఉంటాయి. అలాగే ఈ డిఎస్సి సిలబస్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డిఎస్సి సిలబస్ మన ఏపీ టీచర్స్ టీవీ వెబ్సైట్లోనే అందుబాటులో ఉంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఇక్కడే చదవచ్చు. ఈ సిలబస్ని ఒకసారి చూడండి. సిలబస్ని తరోగా చూసి బాగా ప్రిపేర్ అయ్యి చక్కగా పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాన్ని సాధించండి. మీ కలలను నిజం చేసుకోండి. అలాగే ఇక్కడ 3% ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పి స్పోర్ట్స్ పర్సన్స్ జాతీయ, అంతర్జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన మెరిట్ గానే సాధించి ఉంటే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇస్తారు. ఈ డిఎస్సిలో 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి డిఎస్సి పరీక్ష నిర్వహించకుండానే వాళ్ళకి ఉద్యోగం ఇస్తారనమాట. తర్వాత ఎస్సీ వర్గీకరణ, ఇది
క్లిక్ చేసి ఎస్సీ వర్గీకరణ గురించి మీరు చదివి అవగాహన తెచ్చుకోవచ్చు. దీనివల్లనే ఇప్పటివరకు డిఎస్సి ప్రక్రియ లేట్ అయింది. ఇది కంప్లీట్ అవ్వడంతోనే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీని గురించి కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నార్మలైజేషన్ ఫార్ములా, రిక్రూట్మెంట్స్లో నార్మలైజేషన్ అనేది ఉంటుంది, అది మీకు తెలిసిందే. ఇది క్లిక్ చేసి నార్మలైజేషన్ గురించి కూడా మీరు అవగాహన చేసుకోండి. అసలు ఈ ఫార్ములా ఏంటి, నార్మలైజేషన్ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనేది అవగాహన తెచ్చుకోండి తప్పనిసరిగా. అలాగే ఇక్కడ యూజర్ గైడ్ కూడా ఇవ్వడం జరిగింది, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ యూజర్ గైడ్ ఇవ్వడం జరిగింది. ఈ యూజర్ గైడ్ చూసి మీరు ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ విడుదల చేసినటువంటి డెమో వీడియో కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ విధంగా అప్లై చేయాలో చూడవచ్చు. ఈ వీడియో చూసి డిఎస్సికి ఎలా అప్లై చేయాలో తెలుసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ డీటెయిల్గా చెప్తాను, డిఎస్సికి అసలు ఏ విధంగా అప్లై చేయాలనేది నేను మీకు డీటెయిల్గా ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తాను. ముందుగా డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఏదైనా బ్రౌజర్ని ఎంచుకోవాలి. క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఏదైనా బ్రౌజర్ని, అప్డేటెడ్గా ఉన్నటువంటి బ్రౌజర్ ఎంచుకోమని చెప్తున్నారు. బ్రౌజర్ని ఎంచుకొని మీ మొబైల్లో కూడా దీన్ని మీరు ఓపెన్ చేయొచ్చు. మొబైల్ ఫ్రెండ్లీగా, ట్యాబ్ ఫ్రెండ్లీగా ఈ వెబ్సైట్ని తీర్చిదిద్దారు కాబట్టి మొబైల్ ఫోన్లో కూడా మీరు ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ అడ్రస్ ఈ విధంగా టైప్ చేయాలి. https://apdsc.apcfss.in అని చెప్పి టైప్ చేసి, ఈ స్లాష్ లేకపోయినా పర్వాలేదు, స్లాష్ పెట్టినా మంచిదే. ఈ విధంగా వెబ్సైట్ని టైప్ చేసి క్లిక్ చేస్తే మనకి డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందాక మనం చూసినట్టుగా ఓపెన్ అవుతుంది. అక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు. మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే కనుక, ఆల్రెడీ అప్లై చేసి ఉంటే క్యాండిడేట్ లాగిన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి, లేదంటే కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళైతే రిజిస్టర్ మీద ఇందాక చూపించిన విధంగా రిజిస్టర్ మీద అప్లై చేసి కొత్తగా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని డిక్లరేషన్స్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే తర్వాత మీకు ఫస్ట్ స్టెప్, మొదటి స్టెప్గా రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఇక్కడ మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మీ యొక్క పూర్తి పేరు తప్పులు లేకుండా ఇవ్వాలి. మీ పేరు ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్త పాటించాల్సింది ఏమిటంటే, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇక్కడ మీ నేమ్ని టైప్ చేయాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సర్టిఫికెట్స్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఈ క్యాలెండర్ క్లిక్ చేసి ఎంచుకోవాలి. ఆ తర్వాత జెండర్, మీరు మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మేరిటల్ స్టేటస్, పెళ్ళైందా లేదా, మేరిడా, అన్మేరిడ్ అనేది ఇవ్వాలి. ఫాదర్స్ నేమ్, మీ తండ్రి యొక్క పేరు ఇక్కడ టైప్ చేయాలి. మదర్స్ నేమ్, మీ తల్లి పేరు ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత కేస్ట్, మీ యొక్క కేస్ట్ కేటగిరీ, మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది, ఇక్కడే ఉంటాయి, ఎంటర్ చేయక్కర్లేదు. ఇక్కడ క్లిక్ చేసి వాటిని కింద కనిపిస్తున్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్ కేస్ట్ వస్తుంది, మీ కేస్ట్ పేరుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి డ్రాప్ డౌన్ మెనూలో. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే, ఇంతకుముందు సైన్యంలో పనిచేసి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ ఎస్ అని, లేదంటే నో అని ఇచ్చేయాలి. కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారా కాదా అని చెప్పి అడుగుతుంది. మీరు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళైతే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ మండలం, మీ విలేజ్, మీ యొక్క పిన్ కోడ్, ఇక్కడ మీ విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాన్యువల్గా పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డోర్ నెంబర్ కూడా మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ల్యాండ్ మార్క్ ఇవ్వాలి, మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి పేరు పొందిన స్థలం ఏదైతే ఉందో దాన్ని ల్యాండ్ మార్క్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కింద ఈ లైన్ని గమనించాలి. ఈ డిక్లరేషన్ మీద ఈ బాక్స్లో క్లిక్ చేయాలి. చెక్ మార్కు అంటే క్లిక్ చేసి టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఈ జనరేట్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాకపోతే మళ్ళీ సెండ్ ఓటీపీ అనేది మీరు క్లిక్ చేయాలి, అప్పుడు ఓటీపీ వస్తుంది. జనరేట్ ఓటీపీ అనేది మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. పైన ఇచ్చిన వివరాలన్నీ కరెక్ట్ అని మీరు అనుకుంటే కనుక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.
ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమైనా తప్పుగా మీరు ఎంటర్ చేసి ఉన్నా క్యాన్సిల్ చేసి మళ్ళీ సరైన వివరాల్ని ఎంటర్ చేయడానికి వెనక్కి వెళ్ళాలి. పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మళ్ళీ ఈ విధంగా అడిగితే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఈ సెండ్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్లోకి వెళ్తారు. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ చూడవచ్చు. మీ ప్రొఫైల్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ చూడవచ్చు. ఫస్ట్ స్టేజ్లో ఏం చేయాలంటే మీ ప్రొఫైల్లో మీ పర్సనల్ డీటెయిల్స్ని చూడవచ్చు. అలాగే మీ పాస్పోర్ట్ని అప్లోడ్ చేయాలి. మీ పాస్పోర్ట్ ఫోటో 150 KB కంటే తక్కువ సైజులో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే అది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఫోటో రీసైజ్ చేసుకొని 150 KBకి తక్కువ సైజులోని జేపీజీ ఫార్మాట్లో కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఇక్కడ అలౌ చేయదు. జేపీఈజీ కానీ జేపీజీ కానీ ఫోటో ఇమేజ్ ఫార్మాట్ని మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. వివరాలన్నీ కన్ఫర్మ్ చేసే ముందు అన్ని వివరాలు, అన్ని ఫీల్డ్స్ని, అన్ని ట్యాబ్స్ని, అన్ని వివరాల్ని మీరు తరోగా చెక్ చేసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ స్టేజ్కి వస్తారనమాట. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక్కసారి ఈ స్టెప్ 1, స్టెప్ 2 మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. కరెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే చేయడానికి అసలు అవకాశమే ఉండదు. ఎడిట్ చేయలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫస్ట్ సెకండ్ స్టేజీల్లోనే ప్రతి స్టెప్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో 1కి 2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే సేవ్ అండ్ కంటిన్యూ మీద నొక్కాలి. 3వ స్టెప్కు వచ్చిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ 1, 2 స్టెప్పుల్లో ఉన్నటువంటి పొరపాట్లని మీరు ఎడిట్ చేయలేరు. ఎడిట్ చేసే అవకాశం ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత 3వ స్టెప్గా పోస్ట్లోకి వెళ్తామన్నమాట. ఈ ప్రొఫైల్లో ఫస్ట్ స్టెప్లో ప్రొఫైల్లో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ స్టెప్లో అకాడమిక్ డీటెయిల్స్ ఉంటాయి. 3వ స్టెప్లో పోస్ట్ వివరాలు ఉంటాయన్నమాట. ఇక ఈ సెకండ్ స్టెప్లో అకాడమిక్ వివరాలు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఈ విధంగా అడుగుతుంది. టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులరా, ప్రైవేటా. రెగ్యులర్ అంటే ఇక్కడ చూడండి, candidates who have continuous 7 years of study in school and resided in AP. ఎవరైతే 10వ తరగతి వరకు 7 years బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఒక స్కూల్లో, ఆంధ్రప్రదేశ్లోనే ఒక స్కూల్లో చదివారో వాళ్ళు రెగ్యులర్ అవుతారు. మరి ప్రైవేట్ అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి కంటిన్యూస్గా 7 years చదవకుండా ఏపీలో కంటిన్యూస్గా నివాసం ఉండకుండా ఎవరైతే 7 years అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంటిన్యూస్గా ఒక స్కూల్లో ఏపీలో చదవలేదో వాళ్ళు ప్రైవేట్ అవుతారు. తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ విజువల్లీ ఇంపేర్డ్ కానీ హియరింగ్ ఇంపేర్డ్ అంటే అంధులు కానీ చూపులు సరిగా లేని వాళ్ళు కానీ సరిగా వినలేని వాళ్ళు కానీ వీరు స్పెషల్ స్కూల్స్లో చదివినట్లయితే వాళ్ళ యొక్క పేరెంట్స్ ప్లేస్ మాత్రమే వాళ్ళ లోకల్ ప్లేస్ అవుతుందన్నమాట. వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎక్కడైతే నేటివ్ ప్లేస్ ఉందో అదే వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ అవుతుంది. ఈ విధంగా ఈ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఉంటుంది. మీరు రెగ్యులర్ అని ఎంచుకున్న వెంటనే ఇక్కడ ఈ విధంగా డిస్ట్రిక్ట్స్ అడుగుతుంది. క్లాస్ వైజ్గా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ప్రతి క్లాస్ని ఏ జిల్లాలో చదివారో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ బట్టి ఆటోమేటిక్గా మీరు లోకలా నాన్ లోకలా అనేది ఇక్కడ చెప్పేస్తుంది. ఇక్కడ చూశారు కదా, ఒక వ్యక్తి ఇక్కడ 4th 5th క్లాస్ అనంతపూర్లో, అలాగే 5th క్లాసు 6th క్లాసు చిత్తూరులో, 7th క్లాసు శ్రీకాకుళంలో, 8th క్లాస్ కూడా శ్రీకాకుళంలో,
9th 10th క్లాసు నెల్లూరులో చదవడం జరిగింది. ఇతన్ని ఆటోమేటిక్గా నెల్లూరు జిల్లాకి లోకల్గా పరిగణించడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్. తెలంగాణ విభజన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినట్లయితే 133 జీవో ప్రకారం మీరు ఇక్కడ అర్హత మీరు క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. లేదు ప్రాపర్గా ఆంధ్ర వారైతే నో అని క్లిక్ చేయాలి. ఈ స్టెప్ని కంప్లీట్గా ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క ఎస్ఎస్సి వివరాలను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేకపోతే మరే బోర్డు అయినా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు 10th క్లాస్ ఏ మీడియంలో చదివారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాస్లో మీ ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 10th క్లాస్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరం ఇక్కడ ఎంచుకోవాలి. డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది, అక్కడ ఎంచుకోవాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అలాగే 10th క్లాస్లో మీకు పర్సెంటేజ్ ఎంత వచ్చిందో ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఇంటర్ చదివారని అడుగుతుంది. చదువుంటే ఎస్ అని, చదవకపోతే నో అని క్లిక్ చేయాలి. మీరు ఎస్ అని టైప్ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కోర్సు అంటే మీ గ్రూపు, ఇంటర్మీడియట్ మీరు ఏ బోర్డులో చదివారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనా లేకపోతే మరే బోర్డా అనేది ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ చదివిన మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన సంవత్సరం, మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంటర్మీడియట్లో మీకు వచ్చినటువంటి మార్కుల యొక్క పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంటర్మీడియట్లో సబ్జెక్టు 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి డ్రాప్ డౌన్ మెనూ నుంచి. అలాగే తర్వాత మీరు డిగ్రీ పాస్ అయ్యారా అని అడుగుతుంది. అడిగినప్పుడు మీరు డిగ్రీ పాస్ అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్ అని టైప్ చేస్తే కనుక ఇక్కడ మీ యొక్క కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి డ్రాప్ డౌన్ మెనూ నుంచి. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు చదివిన కాలేజీ పేరు ఇక్కడ లేకపోతే కంగారు పడక్కర్లేదు. మీరు చదివిన కాలేజీ ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్, ఏ యూనివర్సిటీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుందో ఆ యూనివర్సిటీ పేరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీలో మీ యొక్క సబ్జెక్ట్స్లో సబ్జెక్ట్ 1 ఇక్కడ ఎంచుకోవాలి. అలాగే మీరు చదివిన మీడియం ఎంచుకోవాలి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్, తర్వాత ఇక్కడ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఇక్కడ ఎంచుకోవాలి. డిగ్రీ పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఇంకో డిగ్రీ ఏమైనా చదివి ఉంటే కనుక ఇక్కడ ప్లస్ యూజీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సేమ్ ఇలాంటి టైల్సే వస్తాయి. అక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన రెండవ డిగ్రీ యొక్క డీటెయిల్స్ సేమ్ ఇలాగే ఎంటర్ చేయవచ్చు. ఎన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ అన్ని డిగ్రీలని మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వాటన్నిటిని ఎంటర్ చేయవచ్చు, యాడ్ చేయవచ్చు. తర్వాత స్టెప్ చూసినట్లయితే పీజీ వివరాలు ఇవ్వాలి. హ్యావ్ యూ స్టడీడ్ పీజీ అని అడుగుతుంది. మీరు పీజీ చదివినట్లయితే ఎస్ అని లేకపోతే నో అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఎస్ అని పెట్టినట్లయితే కనుక మీ కోర్సు, మీ యూనివర్సిటీ, సబ్జెక్టు, మీరు పాస్ అయిన సంవత్సరం సెలెక్ట్ చేయాలి. మీడియం, మీ హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. పీజీలో వచ్చిన పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు రెండో పీజీ కనుక చేసి ఉంటే ఇక్కడ క్లిక్ చేసి రెండో పీజీ వివరాలను కూడా సేమ్ ఇలాగే మీరు ఎంటర్ చేయాలి. మూడో పీజీ ఉంటే, నాలుగో పీజీ, ఎన్ని పీజీలు ఉంటే అన్ని పీజీలు మీరు యాడ్ చేసుకొని ఆ వివరాలన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్లో హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్ అని అడుగుతుంది. మీరు టెట్ రాసి ఉంటే కనుక ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని కనుక మీరు ఆప్ చేసి ఉంటే టెట్ వివరాలన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. టెట్ అంటే ఏపీ టెట్ కావచ్చు, సెంట్రల్ టెట్ కావచ్చు, అంటే సీటెట్ కావచ్చు అనమాట. ఇక్కడ టెట్ టైప్లో ఎంచుకోవాలి. అది టెట్టా, ఏపీ టెట్టా లేకపోతే సీటెట్ అనేది ఎంచుకోవాలి. పేపర్, టెట్లో పేపర్ ఉంటుంది కదా, పేపర్ 1, పేపర్ 2 అలా ఉంటాయి కదా, వాటిని ఎంచుకోవాలి. అలాగే టెట్ పాస్ అయ్యి ఉంటే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు టెట్ని ఏ సంవత్సరం పాస్ అయ్యారో డ్రాప్ డౌన్ మెనూలో మీరు ఎంచుకోవాలి. ఆ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే టెట్లో వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఎన్ని రాసి ఉంటే అన్నిటినీ ఇక్కడ ఎంటర్ చేయాలి. రెండవ టెట్ రాసి ఉంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ వివరాలని సేమ్ ఇలాగే ఇవ్వచ్చు. మూడోసారి రాసి ఉంటే 3, ఏపీ టెట్, సీటెట్ 2 రాసి ఉంటే 2 కూడా ఇవ్వచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎన్ని టెట్ రాసి ఉంటే అన్ని టెట్ల యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ మీరు ఇవ్వాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ బీఈడీయా, డిఈడీ అనేది ఇక్కడ ఇవ్వాలి. బీఈడీ మీరు ఏ యూనివర్సిటీ చదివారు
అంటే యూనివర్సిటీ చదువుంటే యూనివర్సిటీ డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే మీరు చదివిన కాలేజ్ ఏ యూనివర్సిటీ అనుబంధ సంస్థ అనేది ఆ యూనివర్సిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీడియం సెలెక్ట్ చేయాలి. మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏ మీడియంలో చదివారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో మీ యొక్క మెథడాలజీ 1, మెథడాలజీ 2 ఇక్కడ ఎంచుకున్న తర్వాత ఏ సంవత్సరం పాస్ అయ్యారు ఆ సంవత్సరాన్ని ఇక్కడ ఎంచుకొని పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ని ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత చివరిగా సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ మీరు అదనంగా ఏమైనా చేసి ఉంటే ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి అదనపు క్వాలిఫికేషన్స్ కూడా యాడ్ చేయవచ్చు. బీఈడి డిఈడి 2 కూడా చేసి ఉంటే ఇక్కడ క్లిక్ చేసి చేయొచ్చు. ఇంకా మరేమైనా ఉన్నతమైన లేదా మరేమైనా తత్సమాన క్వాలిఫికేషన్స్ ఏమైనా మీరు పొంది ఉంటే కనుక ఈ ప్లస్ బటన్ మీద నొక్కి వాటన్నిటిని ఎంటర్ చేయవచ్చు. ఎంటర్ చేసిన తర్వాతనే సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ సెక్షన్కి వెళ్తాము. ఈ సెక్షన్లో ఇది కన్ఫర్మేషన్ ట్యాబ్ అన్నమాట. ఇక్కడ అన్ని సెక్షన్స్లో వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని చెక్ చేయాల్సి ఉంటుంది, అంటే టిక్ పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ప్రతి సెక్షన్ని తరోగా చెక్ చేసుకోవాలి. ఏమీ తప్పులు లేవు, అంతా కరెక్టే అని అనుకుంటే కనుక ఈ సెక్షన్ అంతా కరెక్ట్ అనుకుంటే ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనే బాక్స్ ఉంది కదా, ఇక్కడ టిక్ చేయాలి. తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేసి చెక్ చేసిన తర్వాత బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ అనుకుంటే ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనే బాక్స్ మీద టిక్ చేయాలి. తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్స్ కూడా వెరిఫై చేసి కరెక్ట్ అనుకుంటే బాక్స్ మీద టిక్ పెట్టాలి. తర్వాత ఇంటర్మీడియట్ ఈ వివరాలని కూడా వెరిఫై చేసుకొని కరెక్ట్ అనుకుంటే కనుక ఇక్కడ టిక్ చేయాలి. తర్వాత డిగ్రీ ఈక్వివలెంట్ కూడా వెరిఫైడ్ అయితే టిక్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కరెక్ట్ అనుకుంటే ఇక్కడ టిక్ చేయాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కూడా కరెక్ట్ అనుకుంటే ఇక్కడ టిక్ చేయాలి. మీరు పీజీ చేసి ఉండకపోతే ఇక్కడ యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పీజీ అని ఉంటుంది, నో ప్రాబ్లం. ఏపీ టెట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా కరెక్ట్ అని భావిస్తే దానికి సంబంధించిన చెక్ బాక్స్లో కూడా టిక్ పెట్టండి. ఈ విధంగా అన్ని వివరాలు కూడా వెరిఫై చేసి కరెక్ట్ అని నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టాలి అన్ని సెక్షన్స్ని. ఎలిజిబుల్ పోస్ట్ డీటెయిల్స్ కూడా మీరు చూసుకొని అన్నీ కరెక్ట్ అనుకుంటే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని ఆ బాక్స్ మీద క్లిక్ చేసి చివరిగా కన్ఫర్మ్ అండ్ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు ఎంచుకున్న దాన్ని బట్టి వాటిని కన్ఫర్మ్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ పేమెంట్ సెక్షన్ వస్తుంది. మీరు ఇంతకుముందే పే చేసి ఉన్నట్లయితే ఇక్కడ టిక్ మార్క్స్ కనిపిస్తాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో కూడా ఏ స్థాయిలో మీరు అప్లై చేశారో కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏ జోన్లో అప్లై చేశారు, మీరు లోకలా అసలు ఇక్కడ ఈ పోస్టులు మీరు అప్లై చేసిన పోస్టులు వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, లోకల్ ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇంకా వేరే జోన్లలో కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూడాలంటే ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేయవచ్చు. ప్రతి పోస్టుకు సంబంధించి వ్యూ మోర్ మీద క్లిక్ చేసి ఆయా పోస్టులు వేరే జిల్లాల్లో వేరే జోన్లలో ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు పే చేసి అప్లై చేసి ఉంటే ఈ విధంగా వస్తుంది. మీరు కొత్తగా అప్లై చేస్తున్న పోస్టుకి ఇలా ఖాళీగా కనిపిస్తుంది. దాన్ని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అప్లై చేస్తున్న స్థాయి స్టేట్ లెవెలా, లేకపోతే జిల్లా స్థాయా, లేకపోతే జోనల్ స్థాయి అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వేకెన్సీస్ కనిపిస్తాయి. మిగతావి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత స్టెప్లో మీరు ఎంత పే చేయాలి, మీరు అప్లై చేస్తున్న బట్టి మీరు ఎంత పే చేయాలి అనేది చూపిస్తుంది. ఒక పోస్ట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి 750 రూపాయలు పే చేయమని ఇక్కడ అడుగుతుంది. తర్వాత ఇక్కడ పేమెంట్ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్
నాన్ లోకల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, లోకల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఈ ప్రిఫరెన్షియల్ మీరు ఏ విధంగా ఈ పోస్ట్ని ఏ విధంగా ప్రిఫర్ చేస్తారో ఒక ఆర్డర్ ప్రకారం ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేస్తున్న పోస్టులు ఇక్కడ కనిపిస్తాయి, అలాగే ఇక్కడ ఏరో బటన్స్ కనిపిస్తాయి. వాటిని మీరు ఇక్కడ చూపించిన విధంగా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారో దాని మీద ఆ ఏరో మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. సెకండ్ దేని మీద క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది. థర్డ్ టైం క్లిక్ చేస్తే థర్డ్ ఇక్కడికి 3వ ప్లేస్లో వస్తుంది. వీటిని మళ్ళీ పైకి కింద కూడా జరుపుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏరో బటన్స్ ఇచ్చారు, వీటిని నొక్కడం ద్వారా మీరు ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ని మీరు మార్చుకోవచ్చు. ఈ విధంగా ప్రిఫరెన్స్ ఆర్డర్ని మార్చుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తారు. మీరు ప్రాధాన్యత క్రమంలో మీరు ముందుగా ఎక్కడైతే ఏ సెంటర్ ఎంచుకుందాం అనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ఎంచుకోండి. ఫస్ట్ సెంటర్ ఎంచుకున్న తర్వాత సెకండ్ కేటగిరీ, సెకండ్ ప్రిఫరెన్స్ ఇక్కడ, థర్డ్ ప్రిఫరెన్స్ దీంట్లో, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ మోల్లో జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అడుగుతుంది, మీకు ఓటీపీ సెండ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. పైన మీరు సెలెక్ట్ చేసిన ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అంతా కూడా ప్రాధాన్యత క్రమం కరెక్టే అనుకుంటే కనుక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి, లేదంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆర్డర్ని మీరు చేసుకోండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వచ్చేటువంటి స్క్రీన్లో మీరు మీ యొక్క ఫోటోని, డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సర్టిఫికెట్స్ని, డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ఆ ట్యాబ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, డాక్యుమెంట్ అప్లోడ్స్ అని. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీ సేవా నెంబర్, మీరు ఏ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేయదలిచారో ఆ సర్టిఫికెట్ యొక్క మీ సేవా నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సబ్ క్యాస్ట్, అప్లికెంట్ నేము, క్యాస్ట్, డిస్ట్రిక్ట్, మండల్ అన్నీ కూడా వస్తాయి. ఆ సర్టిఫికెట్ని మనం ఇక్కడ అప్లై చేయవచ్చు. లేదంటే మాన్యువల్గా ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ, పీజీ, ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా జేపీజీ లేదా జేపీఈజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అంటే ఇమేజ్ ఫార్మాట్లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో 3 ఫార్మాట్స్ మాత్రమే ఇక్కడ ఎలో చేస్తారు. వేరే ఫార్మాట్స్ని ఇక్కడ ఎలో చేయడం జరగదన్నమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్కూలింగ్ డీటెయిల్స్ ఫ్రమ్ క్లాస్ 4 to 10th క్లాస్ స్టడీ సర్టిఫికెట్స్ జేపీఈజీ లేదా జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో మీ యొక్క స్టడీ సర్టిఫికెట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్లో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని మీరు రెఫరెన్స్ కోసం దాచుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఉపయోగకరమైన ఈ వీడియోని మీ బంధుమిత్రులు, ఆప్తులందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.
తదుపరి తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా డిఎస్సికి దరఖాస్తు చేస్తున్న వాళ్ళందరికీ ఉపాధ్యాయ కమ్యూనిటీలోకి హృదయపూర్వక స్వాగతం, విద్యాశాఖలోకి హృదయపూర్వక స్వాగతం చెబుతూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉపాధ్యాయ ఉద్యోగ విద్యా వార్తలకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.